Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 16. దక్ష ఫోన్ వైపే చూస్తూ ఉండడం చూసి అక్క లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అంటూ వచ్చాడు దక్ష తమ్ముడు. లేదురా ఇంకా ప్యాక్ చేసుకోలేదు, ప్యాక్ చేసుకుంటాను అని చెప్పడంతో ఇంకెప్పుడు ప్యాక్ చేసుకుంటావు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలని అమ్మ చెప్పింది, త్వరగా ప్యాక్ చేసుకో అని చెప్పి వాడు వెళ్ళిపోవడంతో దక్ష వెంటనే తనకి కంఫర్ట్గా ఉండే బట్టలన్నీ తీసి లగేజ్ బ్యాగ్లో సర్దిపెట్టుకుంది. మహాలక్ష్మి, వసుంధర, విశ్వనాథ్, కర్ణ, దక్ష ఉత్తర భారతం వెళ్ళాలని అనుకుంటున్నారు. భాస్కర్, దక్ష తమ్ముడు చెల్లెలు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి స్కూలు కాలేజీ ఉండడంతో వాళ్ళని తీసుకువెళ్ళట్లేదు. వాళ్ళకి తోడుగా భాస్కర్ ఉంటున్నాడు. మహాలక్ష్మి, దక్ష భోజనం చేసి త్వరగా నిద్రపోయారు. ఉదయాన్నే మహాలక్ష్మి, దక్ష ఇద్దరు వాళ్ళ బ్యాగులతో ఇంటి బయట నిలబడగానే కర్ణ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వసుంధర, విశ్వనాథ్ రమ్మని పిలవడంతో జాగ్రత్తగా ఉండమని పిల్లలకి భర్తకి చెప్పి కూతుర్ని తీసుకుని వెళ్ళి కారులో కూర్చుంది మహాలక్ష్మి. ఫ్లైట్ 5 గంటలకే ఉండడంతో వీళ్ళు 4 గంటలకి స్టార్ట్ అయ్యారు. కర్ణ ఫ్రంట్ మిర్రర్ నుంచి తన వైపు చూస్తూ ఉన్నా కూడా దక్ష ఏమాత్రం తన వైపు దృష్టి పెట్టకపోవడంతో కర్ణ సీరియస్గా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరూ ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నారు. ఫ్లైట్ సీట్ నెంబర్స్ చెబుతూ ఉంటే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. మహాలక్ష్మి, వసుంధర, విశ్వనాథ్ వరుసగా వస్తే దక్ష, కర్ణ వేరే అవుట్ సైడర్కి ఒక వరుస వచ్చింది. దాంతో దక్ష తల పట్టుకోవడంతో కర్ణ ఒక సాడిస్టిక్ స్మైల్ ఇచ్చి దొరికావు అని హస్కీగా చెప్పడంతో అతని వైపు చూడకుండా దిక్కులు చూస్తూ కూర్చుంది. ఆమె రియాక్షన్కి నవ్వుకుంటూ తన పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి ఆమె ఎదురుగా పెట్టి చాక్లెట్ కావాలా అని అడగడంతో బేసిక్గానే చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండడంతో తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఆలోచించకు, నాకు సంబంధించినవి ఏమైనా సరే నీకు సొంతం, నీకు సంబంధించింది ఏదైనా సరే అది నాదే అని చెప్పడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో చాక్లెట్ ర్యాపర్ తీసి చాక్లెట్ బైట్ ఆమె నోట్లో పెట్టడంతో ఆశ్చర్యంగా చూస్తూనే తీయగా తగిలిన స్పర్శకి చప్పరిస్తూ ఉండేసరికి కర్ణ నవ్వుతూ చాక్లెట్ ఆమె చేతిలో పెట్టడంతో చాక్లెట్ తింటూ కూర్చుంది దక్ష. అదంతా వెనుక సీట్ నుంచి చూస్తున్న కర్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. లాస్ట్ బైట్ మిగలడంతో అది కర్ణ తీసుకుని ఆమె వైపు చూసి కన్ను కొట్టడంతో దక్ష ఏమీ మాట్లాడకుండా మొహం పక్కకి తిప్పుకుంది. కర్ణ పక్కన కూర్చున్న వ్యక్తి ఇదంతా గమనిస్తూ మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారా అని అడగడంతో ఆ మాటకి దక్ష ఆశ్చర్యంగా చూస్తుంటే కర్ణ ఆమె వైపు నవ్వుతూ చూసి ఎస్, షీఈ్ మై వైఫ్ అని చెప్పాడు. దాంతో దక్ష కర్ణ వైపు చిరుకోపంగా చూసి మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా, అప్పుడే పెళ్ళైందని నేను మీ భార్యని అని ఎందుకు చెప్తున్నారు అని అడగడంతో త్వరలో జరిగేది అదే కదా, ఎలాగో జరుగుతుంది, జరిగి తీరుతుంది, జరిగేలా నేను చేస్తాను, నువ్వేం వర్రీ అవ్వకు అని చెబుతున్న కర్ణ మాటలకి ఇంకా దక్ష ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంది. నైట్ డిన్నర్ తీసుకుని ఎయిర్ హోస్టెస్ రావడంతో కర్ణ స్వయంగా ఇద్దరికి తనే డిన్నర్ తీసుకుని స్పూన్ ఫుల్గా ఫుడ్ తీసుకుని దక్ష నోటి దగ్గర పెట్టడంతో నేను తింటాను, మీకెందుకు శ్రమ అని అడగడంతో తినిపించడం నాకేమీ శ్రమ కాదు, నోరు తెరువు అంటూ ఆమె నోట్లో ఫుడ్ పెట్టి నువ్వు నా భార్యగా మారితే ఇలాంటి లవబుల్ మూమెంట్స్ డైలీ ఉంటాయి అని చెప్పి మరొక స్పూన్ పెట్టాడు. దక్ష ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటే మహాలక్ష్మి ఇద్దరిని ముచ్చటగా చూస్తూ ఉంటే చూసావా, వాడికి మీ అమ్మాయి అంటే ఎంత ప్రేమ ఉందో, అసలు ఈ జాతకాల గొడవ లేకపోయి ఉంటే బాగుండేది అని వసుంధర చెప్పడంతో మహాలక్ష్మి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మంచే జరుగుతుందని నేను అనుకుంటున్నాను వదిన, ఆ పైన దేవుడి దయ అని చెప్పి భోజనం చేస్తూ కూర్చుంది. భోజనం చేశాక ఎయిర్ హోస్టెస్ బ్లాంకెట్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో బ్లాంకెట్స్ అడ్జస్ట్ చేసి గుడ్ నైట్ మై లవ్ అని చెప్పడంతో ఆ మాటకి చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకుంది దక్ష. ఉదయానికి అందరూ బ్లాంకెట్స్ సర్దుకుని ఫ్లైట్ దిగడానికి రెడీ అయిపోయారు. ఫ్లైట్ దిగిన పావుగంట తర్వాత అందరి లగేజీలు రావడంతో అందరూ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాక వసుంధర తన దగ్గర ఉన్న అడ్రస్ స్లిప్ బయటకు తీసి క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చూపించడంతో గోవిందానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళడానికి వచ్చారా అని అడగడంతో అవునని వసుంధర చెప్పడంతో రండి మేడం తీసుకువెళ్తానంటూ వాళ్ళ లగేజ్ డిక్కీలో సర్ది వాళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. అందరూ క్యాబ్లో కూర్చున్న తర్వాత
త్వరగా వాళ్ళు వెళ్ళాల్సిన అడ్రస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా, గంట తర్వాత మేడం మీరు రావాలనుకున్న అడ్రస్ ఇదే. మీకు ఇక్కడ ఉండడానికి బస కూడా ఏర్పాటు చేస్తారు అని చెప్పడంతో లగేజ్తో సహా దిగి వెళ్ళి కూపన్ కోసం ట్రై చేస్తే మార్నింగ్ సెషన్లో చాలామంది స్వామివారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పడంతో రెస్ట్ తీసుకోవడానికి సత్రానికి వెళ్ళారు. సత్రం అంటే ఓపెన్ షెడ్ లాగా ఉంటుంది అనుకుంటే గదులు గదులుగా ఉండేసరికి ఒక ఖాళీ గదిలోకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు. ఇంతలో ఆశ్రమంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి కాషాయ వస్త్రంలో వాళ్ళ దగ్గరకు వచ్చి, బాబు ఇప్పుడే వచ్చారా అని అడగడంతో అవును స్వామి ఇప్పుడే వచ్చామని విశ్వనాథ్ చెప్పడంతో భోజనశాలలో భోజనం పెడుతున్నారు. వెళ్ళి భోజనం చేసి మీ లైన్ వచ్చే వరకు విశ్రాంతి తీసుకోండి. లైన్లో నిలబడాల్సిన అవసరం కూడా లేదు. మీ దగ్గర ఉన్న కూపన్ బట్టి అనౌన్స్మెంట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు స్వామివారిని కలవడానికి వెళ్తే సరిపోతుంది అని చెప్పడంతో ధన్యవాదాలు స్వామి అన్నాడు విశ్వనాథ్. భోజనం చేయడానికి వెళ్ళి భోజనం కోసం చూసేసరికి అక్కడ చాలామంది ఉండడంతో మామ్ బయట ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమోనని చూస్తాను. ఇంత రష్లో మనందరం కూర్చుని భోజనం చేయడం కష్టం అని చెబుతుంటే బాబు ఒక్కసారి ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత బయట నుంచి తెచ్చే ఏ ఆహార పదార్థం గంగాజలం కూడా ఇక్కడికి తీసుకురావడానికి అనుమతి లేదు. ఏం పర్వాలేదు, మీరు వెళ్తే మిమ్మల్ని చూసి భోజనం పెట్టేస్తారు. అక్కడ పేద మధ్య ధనిక అని ఎలాంటి తేడాలు ఉండవు అని పక్క నుంచి వెళ్తున్న మరొక స్వామి చెప్పడంతో ఆయన వైపు చూశాడు కర్ణ. బయట నుంచి ఫుడ్ అలో లేదు, వెళ్ళగానే పెడతారు అని చెప్తున్నారు కదా, వెళ్దాం పదండి. ఒకవేళ నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తాను అని విశ్వనాథ్ చెప్పడంతో లేదులే డాడీ, ఇంత రద్దీలో నిన్ను ఒక్కడిని పంపించలేను అంటూ 3 చైర్స్ చూసి ఆడవాళ్ళని కూర్చోబెట్టి తండ్రి కొడుకులు ఇద్దరు భోజనం తీసుకురావడానికి వెళ్లారు. 5 పింగాణి ప్లేట్స్ తీసుకొచ్చి వాళ్ళు కూర్చున్న చోట ఇచ్చి వాళ్లే క్యాన్స్లో తీసుకొచ్చి భోజనం పెడుతూ ఉండడంతో ఆశ్చర్యపోయారు 5గురు. రవ్వ కేసరి, అన్నం, పప్పు, పచ్చడి, బెండకాయ వేపుడు, అలాగే పరమాన్నం, అప్పడాలు, వడియాలు కూడా పెట్టడంతో 5గురు భోజనం చేశారు. కర్ణ ఇలా క్రౌడ్ ఉన్న ప్లేసుల్లో అస్సలు ఉండలేడు. కానీ ఎందుకుంటున్నాడో తెలుసా అని వసుంధర గుసగుసగా దక్ష చెవిలో మాట్లాడడంతో దక్ష వసుంధర వైపు చూడ్డంతో నీకోసం, మీ ఇద్దరి పెళ్లి వల్ల ఎలాంటి సమస్య లేదని చెబితే నువ్వు ప్రశాంతంగా వాడిని పెళ్లి చేసుకుంటావని నీకోసం నమ్మని దేవుడిని నమ్మడం మొదలుపెట్టాడు. ఇంత రద్దీలో నీకోసమే తిరుగుతున్నాడు. వాడు కూర్చున్న చోటికి భోజనం తీసుకుని వచ్చి పెట్టేంతమంది పని మనుషులు ఇంట్లో ఉన్నారు. అయినా వాడు నీకోసం భోజనం అడగడానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నేనది తప్పు అని చెప్పట్లేదు, నామోషి అని ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది పవిత్రమైన ప్రదేశం, నిత్యం శివుని ఉపాసన జరిపే స్వాములు ఉండే స్థలం. ఇక్కడ భోజనం కోసం లైన్లో నిలబడడం తప్పని నేను అనట్లేదు. కానీ వాడికి అలవాటు లేని పనులు చేస్తున్నాడు అంటే నీ కోసం అని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం అని చెప్పింది వసుంధర. దాంతో దక్ష కర్ణ వైపు చూసేసరికి అంతమంది ఉండడంతో ఓపెన్గా తినడానికి కర్ణ ఇబ్బంది పడుతున్నాడు. కానీ తను తినకపోతే వాళ్ళు ఎవరూ తినలేరు. దాంతో వాళ్ళందరి కోసమే అతను భోజనం చేస్తున్నాడు. అదంతా అర్థమైన దక్ష ఏమీ మాట్లాడలేక మౌనంగా భోజనం చేసింది. భోజనం పూర్తయిన తర్వాత అందరికీ మజ్జిగ గ్లాసులలో తీసుకొచ్చి ఇవ్వడంతో తీయగా లస్సీలాగా ఉండేసరికి మజ్జిగ ఫినిష్ చేసి చేతులు కడుక్కుని సత్రానికి వెళ్ళిపోయారు. వసుంధర, విశ్వనాథ్, మహాలక్ష్మికి జెట్ ల్యాగ్ వల్ల అలసట ఉండడంతో వాళ్ళు చిరాకుగా అటు ఇటు కదలడం చూసి బెడ్ ఉంది కదా పడుకోండి అనగానే ఇక్కడ పడుకోవచ్చో లేదో మాకు అర్థం కావట్లేదు అని అడిగేసరికి భోజనం పెట్టి బాత్రూమ్ కట్టిన వాళ్ళు, మంచాలు ఏర్పాటు చేసిన వాళ్ళు పడుకోవద్దని చెప్తారా, పడుకోండి అని చెప్పడంతో ముగ్గురు నడుం వాల్చారు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.